సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒక విషయాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మాట్లాడుకుందాము. షూర్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి. నా దగ్గర 1 కోటి 2 కోట్లు ఆస్తుంది, ఓకే, ఇప్పటి వరకు సంపాదించుకున్నది. ఓకే. బట్ నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఒక 50 కోట్లు, ఒక 100 కోట్లకు చేరుకోవాలి. ఓకే. ఒక మంచి సంపద సృష్టించాలి. ఒక ఫిగర్ పెట్టుకుందాం, 50 100. సరే, ఒక 50 కోట్లు పెట్టుకుందాం. రైట్, 50. సో 50 కోట్లు పెట్టుకున్నాం కాబట్టి నా నెక్స్ట్ జనరేషన్స్కి నేను ఈ 50 కోట్లని అందించాలి అన్న నా టార్గెట్కి నేను రీచ్ అవ్వాలి అంటే, అంత సంపద సృష్టి జరగాలి అంటే నేను ఎటువంటి టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోవాలి? ఎందుకంటే మీరు ఒక సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్గా ఉన్నారు కాబట్టి చాలామంది క్లయింట్స్ని కలుస్తుంటారు. చాలామంది వచ్చి వాళ్ళ రిక్వైర్మెంట్స్ గురించి, వాళ్ళ ఆర్థిక ప్రణాళికల గురించి, వాళ్ళ టార్గెట్స్ గురించి, లక్ష్యాల గురించి మీకు చెప్తుంటారు. కాబట్టి సో ఇప్పుడు నన్ను ఒక ఉదాహరణగా తీసుకుంటే, 1 కోటి రూపాయలు ప్రాపర్టీ ఉన్న ఒక పర్సన్గా నెక్స్ట్ 50 కోట్ల రూపాయల సంపద సృష్టి జరగాలి అంటే నేను ఎటువంటి టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోవాలి? ఓకే సార్, బేసిక్గా ఇప్పుడు మనం టార్గెట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీకు ఇంకొక 30 years టైం ఉంది అనుకుందాం వెల్త్ క్రియేషన్కి. సార్ మనం మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళం కాబట్టి ఇంకొక 30 yearsలో ఒక 50 కోట్ల టార్గెట్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాం. సో బేసిక్గా అసలు మన టార్గెట్ ఐడెంటిఫికేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే, మనం టార్గెట్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసుకోకపోతే మీకు ఎఫిషియన్సీ ఉన్నప్పటికీ మీరు యాక్చువల్గా మీరు ఎంత చేయగలుగుతారో అంత చెయ్యరు. ఇప్పుడు మీరు మీ శక్తి 100 కోట్లను చేయగలిగే శక్తి మీలో ఉండొచ్చు, కానీ మీరు టార్గెట్ 50 పెట్టుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో దానివల్ల మీరు యాక్చువల్గా 100 కోట్లకి వెళ్ళాల్సిన వాళ్ళు 50 దగ్గర అవుతారు. ఐ విల్ టెల్ యూ. మీరు ఏం చెప్పారు? ఎగ్జాంపుల్, నా దగ్గర 1 కోటి రూపాయలు, 2 కోట్లు, నేను 1 కోటి తీసుకుంటా. ఓకే, మీరు ఏవీ చేయకపోయినా మీరు ఆ 1 కోటి రూపాయలని ఒక భూమి కొని వదిలేసిన 30 ఏళ్ళకి అది 30 కోట్లు అవుద్ది. ఇక్కడ మీ కష్టం ఏంటి? మరి 30 సంవత్సరాలు ఖాళీ కూర్చుంటారా? లేదు. ఓకే, ఇదేంటి కన్జర్వేటివ్ స్టైల్. ఒకవేళ మీ గురించి నాకు తెలుసు, బేసిక్గా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా అనాలిసిస్ చేస్తాము. మీ గురించి నాకు కొంత అవగాహన ఉంది. మీరు ఒక మోడరేట్ రిస్క్ అని తీసుకోగలుగుతారు. మీరు మోడరేట్ రిస్క్ తీసుకొని ఒక నార్మల్, ఇప్పుడు లార్జ్ క్యాప్లు మనకి మ్యూచువల్ ఫండ్స్లో మినిమం 17% ఇస్తున్నాయి. 16తో క్యాలిక్యులేట్ చేసిన మీరు 1 కోటి రూపాయలు అందులో పెడితే అది 85 కోట్లు అవుద్ది. మీరు కొద్దిగా అగ్రెసివ్గా స్టెప్ తీసుకుంటే స్మాల్ క్యాప్లు ఏమైతే 25, 26, 27 ఇస్తున్నాయి. 20 టార్గెట్తో పనిచేసిన 200 కోట్లు అవుద్ది. ఇప్పుడు మీ టార్గెట్ కరెక్ట్గా పెట్టారు, 50 కోట్లు తప్పుగా పెట్టుకున్నారా? కరెక్ట్గానే మీరు 50 కోట్లే పెట్టుకున్నారు టార్గెట్. అంటే మీరు ఏం చేయకపోయినా మీరు ఇప్పుడు చెప్తుంటే 50 కోట్లు కాదు 100 కోట్లు పెట్టుకుంటే బాగుంది కదా అనిపిస్తుంది. 100 ఏంటండి, మీరు 20% వర్క్ చేస్తే 200 కోట్లు వస్తుంది మీకు ఆ 1 కోటి రూపాయలు. సో మీ టార్గెట్ 200 కోట్లు కాదు, మీ టార్గెట్ కనీసం 300 కోట్లకు ఉండాలి. మీరు ఏ పని చేయకపోయినా ఇప్పుడు మీ దగ్గర ఉన్న 1 కోటి రూపాయలు 200 కోట్లకి తీసుకెళ్తుంది కదా. సో దీనికి మనం ఏమి రాళ్ళు కొట్టబల్లే, ఏ పని లేదు, బస్తాలు మోయబడలేదు. కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఇన్వెస్ట్ చేసి ఒక స్ట్రాటజీతో, ఒక విజన్తో ఇన్వెస్ట్ చేయాలి అంతే. ఓకే, అంతేగాని ఏదో భుజాల మీద బండరాలు మోసేసి రాత్రికి ఆటో రిక్షా దొక్కేసి ఇంత అవసరం. మార్కెట్ గ్రో అవుతూ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోద్ది. సో ఈ లోపల మీరు పని చేస్తున్నారు, మీ ఫ్యామిలీలో కూడా వర్కింగ్ ఉన్నారు, మీరు ఈ లోపల డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, ఇంకా సేవింగ్స్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో 200 కోట్లు కొద్దిగా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తేనే వచ్చేస్తున్నాయి. మరి ఈ 30 సంవత్సరాల గ్యాప్లో మీరు ఇంకా వెల్త్ని క్రియేట్ చేయాలి. సో బేసిక్గా మీ గోల్ సెట్టింగ్ క్లియర్గా ఉండాలి. ఇక్కడ 200 కోట్లు అసలు మీ టార్గెట్ కాదు. మీరు ఏం చేయకపోయినా ఆ 1 కోటి రూపాయలు సంపాదించి పెట్టి అసలు 20% CAGR ఉండేటువంటి రిటర్న్ క్రియేట్ చేసేటువంటి ఒక పోర్ట్ఫోలియో ఎలాకేషన్ పెట్టుకుంటే చాలు. ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్లో ఎలాకేషన్ కరెక్ట్గా ఉండాలి. సో అట్లా ప్లాన్ చేసుకుంటే అదే 200 కోట్లు అవుతుంది, 1 కోటి రూపాయలే. ఇప్పుడు మీరు ఇంకా సంపాదిస్తున్నారు, కన్సిడర్ చేద్దాం. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు, మీ వైఫ్, మీ ఫ్యామిలీ ఇన్కమ్ 2 లక్షలు ఉందనుకుందాం. ఓకే, మీరు 2 లక్షలు ప్రతి నెల సంపాదిస్తుంటే ఎంత వద్దన్నా కానీ మన బేసిక్ థంబ్ రూల్ ప్రకారం 20 to 30% అయితే ఇన్వెస్ట్మెంట్స్కి పంపించాలి కదా. అంటే 2 లక్షలు 40,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి కదా. సో 40,000 రూపాయలు మీరు SIP ఇప్పుడు కాన్స్టెంట్గా చేసుకుంటూ పోయినా అదొక 35 కోట్లు అవుద్ది. ఏది? మోడరేట్ రిస్క్ తోటే. ఓకే, కొంచెం అగ్రెసివ్గా తీసుకున్నారంటే
ఒక 60 కోట్లకు కూడా వెళ్ళొచ్చు. ఓకే, మీరు ఈ గ్యాప్లో మీకు సంపద పెరగదా, మీ ఇన్కమ్ పెరగదా, మీ ఇన్కమ్ పెరుగుద్ది కదా, మీ సేవింగ్స్ కూడా పెరుగుద్ది కదా. సో నెక్స్ట్ 100 crores మీరు ఏం చేయకుండానే జస్ట్ ఇట్లాంటి లైఫ్ స్టైల్ వెళ్ళిపోయి ఇంకో 100 కోట్లు సంపాదించేస్తారు. సో ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి? ఇక్కడ 200 ఏమో మీకు ₹1 సంపాదించేసింది, ఇంకో 100 కోట్లు ఇదే జీతం ఉన్నా మీరు సంపాదించవచ్చు ఈజీగా. 20% సేవ్ చేసేసాలి మీ శాలరీలో. 2 లక్షలు 20% 40,000. మీరు పెంచుకుంటూ వెళ్తారు, కొద్దిగా అగ్రెసివ్గా వర్క్ చేశారు, కొద్ది పెంచుకుంటూ వెళ్తే బై డిఫాల్ట్గా ఇంకో 100 వచ్చేస్తుంది. ఇప్పుడు మీ టార్గెట్ ఇంకో 100కి ఏం చేయటం, 400 కోట్లు మీ టార్గెట్ పెట్టుకొని అక్కడికి రీచ్ అవ్వటం కోసం కష్టపడి మీరు ఇన్కమ్ని పెంచి ఇన్వెస్ట్ చేయాలి. అర్థమైందా? అప్పుడు మనలో ఒక జీల్, ఒక ఫైర్ అనేది ఎప్పుడు ఇది ఉంటుంది. మన కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, నా ఇన్కమ్ని పెంచాలి, నా ఇన్కమ్ పెరిగే కొద్ది పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్. 2 లక్షలు ఇప్పుడు 40,000, ఇప్పుడు రేపు 4 లక్షలు ఇన్కమ్ అయింది అనుకోండి, 80,000 సేవ్ చేయొచ్చు. నేను 80,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను 80,000 ఇన్వెస్ట్ చేస్తే నా పోర్ట్ఫోలియో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఈ బేసిక్ క్యాలిక్యులేషన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా సింపుల్గా మీకు ఎస్ఐపి క్యాలిక్యులేషన్ సింపుల్గా చెప్తాను. మీరు ఇప్పుడు మనం 40,000 రూపాయలతో చెప్పాం, 80,000 రూపాయలతో చేస్తే ఇంకో 100 కోట్లు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా పెంచితే ఎంత అవుద్ది? మీ టార్గెట్ మీరు 400 కోట్లతో పెట్టుకొని ప్రయాణం మొదలు పెట్టండి. 300 నుంచి 350 ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీరు ఫస్ట్ ఏం చెప్పారు? నాకు 50 కోట్లు అన్నారు. అసలు మీ టార్గెటే కాదు, మీరు రాంగ్ ఐడెంటిఫికేషన్లో ఉన్నారు. ఇప్పుడున్న మీ కెపాసిటీ మినిమం 300 నుంచి 350 కోట్లు రానున్న నెక్స్ట్ 30 yearsలో. అర్థమైందా? నేను లాజిక్ లేకుండా అని చెప్పానా? మీ ₹1,00,00,000 20% CAGR ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో అలోకేషన్లో పెట్టండి, అది 200 కోట్లకి వెళ్ళిపోద్ది. 20% CAGR. ఇప్పుడు ప్రతి ఒక్క స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 25, 26, 27% CAGRలో ఉన్నాయి. 20 టార్గెట్ చెప్తున్నా నేను, 25, 26తో క్యాలిక్యులేట్ చేయట్లే. దాంతో పెడితే ఎక్కడికో పోద్ది. మీ 2 లక్షల ఇన్కమ్ తోటి 20% సేవ్ చేయండి, ఇంకొక 100 కోట్లు ఈజీగా రీచ్ అవుతారు. మీరు కొద్దిగా స్కేలప్ చేయండి. 300 నుంచి 400 కోట్ల మధ్యలోకి మీరు ఈజీగా రీచ్ అవుతారు. మీ టార్గెట్ 400 పెట్టుకోండి, 350 కైనా రీచ్ అవుతారు. మీ టార్గెట్ ఎప్పుడు కూడా ఆకాశాన్ని దాటిపోవాలి. మన కంటికి కనిపించే ఆకాశం ఏంటి? మబ్బులు. మన టార్గెట్ ఎక్కడ ఉండాలి అని అంటే సూర్యుడి వరకు వెళ్ళాలి. అప్పుడు మన ప్రయాణం దాని సగమో పావుకో వెళ్తాం. మనం ఫస్ట్ ఫ్లోర్కే నిచ్చెన వేస్తే ఎక్కడికి ఎక్కుతామండి? ఇంకా మన టార్గెట్ ఎక్కడికో ఉండాలి. దాన్ని ఎక్కడానికి ట్రై చేస్తూ ఒక లెవెల్కి రీచ్ అయినా హ్యాపీ. ఎయిమ్ ఫర్ హై. సో మొత్తానికి ఏదైనా సరే ఒక స్ట్రాటజికల్గా, ఒక విజన్తో, ఒక డిసిప్లైన్డ్ మేనర్తో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే వెల్త్ మేనేజర్ యొక్క రోల్ వస్తుంది. ఇప్పుడు మీ కెపాసిటీ ఉన్న మీ టార్గెట్ ఐడెంటిఫికేషన్ కూడా మీకు తెలియలేదు, రైట్? సో ఇఫ్ యూ డిస్కస్, ఇప్పుడు బేసిక్ ఏం జరుగుతుందంటే సార్, డిస్కషన్ చేసేటప్పుడు మీరు ఎవరితో చేస్తుంటారు? సహజంగా ఫ్రెండ్సో, రిలేటివ్సో, వీళ్ళతో చేస్తారు. నేను చాలాసార్లు ఈ ప్రశ్న చాలా మందిని అడిగిందే, మళ్ళీ అడుగుతా. ఇప్పుడు మనంతా డిస్కషన్ చేసి మన గత కొన్ని సంవత్సరాలుగా అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం కదా. 100 కోట్లు ఎంతమంది సంపాదించారు మన చుట్టుపక్కల? ఎందుకు సంపాదించలేకపోయారు? మీరు ఎవరితో డిస్కస్ చేస్తే అది పాసిబిలిటీ అవుతుంది. మీకు మీ దగ్గర ఉన్న ప్రెజెంట్ ఇన్కమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను చెప్పాను 200-300 కోట్లకి రోడ్ మ్యాప్, ఏ కష్టం లేకుండా. మీరు రైట్ పర్సన్తో డిస్కస్ చేస్తే మీకు రైట్ రోడ్ మ్యాప్ క్రియేట్ అవుతుంది. ఆ రోడ్ మ్యాప్లో మనం వెళ్ళటానికి ఎసెట్ అలోకేషన్ ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆ ఎసెట్ అలోకేషన్ని రెగ్యులర్గా రిస్క్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తే ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. మీరు నాలెడ్జ్ లేని వాడితో ట్రావెల్ చేస్తే మీకు వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్పర్టు, ఎనలిస్టులు ఏంటి, వాట్ ఈస్ దిస్ మీన్? ఇంతకు ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాయి, ఆర్బీఐ గవర్నర్గా తీసుకెళ్ళి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కూర్చోబెట్టచ్చు కదా. ఆర్థికవేత్తను ఎందుకు కూర్చోబెడుతున్నారండి? బికాస్ హీస్ ఎక్స్పర్టైజ్ ఇన్ హిస్ సెగ్మెంట్, రైట్? ఇప్పుడు భారతదేశం ఆర్థికంగా ఎదుగుతుందా? ప్రపంచంలో ముందరికి వెళ్తున్నామా? మనం ప్రపంచంతో పోటీ పడుతున్నామా? అది ఎవరి వల్ల? మంచి ఆర్థికవేత్తలు ఉండబట్టి. అలానే వ్యక్తిగతంగా కూడా ఆర్థికవేత్త ఉండాలి. మీకు ఒక ట్రావెలర్ ఉండాలి మీతో పాటు. మీరు ఒక్కళ్ళే. ఈ మధ్య మనకి ఒక ఇంటర్వ్యూలో సార్ చెప్పారు మొన్న, గిరిబాబు గారు, ఒక పిరికివాడు శ్మశానం దాటాలంటే కష్టం. 2 పిరుకోళ్ళు ఉన్నా పర్లే, తోడుకి తోడు ఉంటే, ఒకళ్ళు తోడు ఒకళ్ళు ఉంటే కళ్ళు మూసుకొని శ్మశానం దాటేస్తారు వాళ్ళు. అర్థమైందా పాయింట్? తోడు ఉండాలి. మీరు తోడుని కరెక్ట్ గా పిక్ చేస్తే మీకు రోడ్ మ్యాప్ క్లియర్ గా ఉంటుంది. మీకు రోడ్ మ్యాప్ క్లియర్ గా ఉంటే ట్రావెల్ చేయడం ఈజీ అండి. ట్రావెల్ విత్ ఏ ప్లాన్, ట్రావెల్ వితౌట్ ఏ ప్లాన్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది. అలానే ఇది కూడా, ఎనీథింగ్ ఈజ్ అచీవబుల్. దాన్ని మేము మీ రియల్ కండిషన్స్కి గ్రౌండ్ లైన్ పెట్టుకొని మీ రిస్క్ ప్రొఫైలింగ్ చూసుకుంటూ దానికి అనుకూలంగా అడ్జస్ట్ చేసుకుంటూ పోదాం. యూ విల్ గ్రో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ.